హలో ఫ్రెండ్స్, నమస్తే. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అయితే కూల్ గా ఉంది, కానీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఫిబ్రవరి 5వ తేదీ నాడు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే నెల ఫిబ్రవరి 8వ తేదీ నాడు ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అవినీతి రహిత పాలన అంటూ గత 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉంది. దేశంలో ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న మెజార్టీ రాకున్న బీజేపీ అధికారంలోకి అయితే రాగలిగింది. తమ విజయం అనేది సాధిస్తూనే ఉన్నాం, తమ ప్రభావం ఇంకా తగ్గలేదని బీజేపీ చాటుకుంది. కానీ అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వము తమ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా, లేకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా అనే విషయాన్ని పరిశీలిద్దాం. దానికంటే ముందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఎన్నికలు ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు, అసలు దాని గత చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. ముందు 1952లో ఢిల్లీ అసెంబ్లీకి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించారు. స్వతంత్రానికి ముందైతే ఢిల్లీలో అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించినట్టు ఆధారాలు అయితే ఇప్పటికైతే లేదు. కానీ 1952లో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అదే సమయంలో అక్కడ 48 స్థానాల్లో భారతీయ జనసంఘ్ అనేది 22% ఓట్లతోటి 5 స్థానాలను అయితే గెలుచుకోగలిగింది. దాని తర్వాత అక్కడ రాజ్యాంగం అమల్లోకి రావడం, కేంద్ర పాలిత ప్రాంతం అవ్వడంతో ఢిల్లీలో ఎన్నికలు అయితే నిర్వహించలేదు. కాలక్రమేణా ఢిల్లీలో కూడా ఎన్నికలు నిర్వహించాలి, అసెంబ్లీ పాలన అందుబాటులో ఉంటుంది, దగ్గరగా ఉంటుందని డిమాండ్ రావడం ప్రజల నుండి కూడా. 1991లో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టాన్ని ఆమోదించారు 1991లో. ఆ చట్టం ప్రకారం 1993లో దేశ రాజధాని ఢిల్లీలో మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 49 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 14 స్థానాలు గెలుచుకోగలిగింది. బీజేపీ 43% ఓట్లు సాధించగా కాంగ్రెస్ పార్టీ 35% దాకా ఓట్లను సాధించింది. 1998 నుండి 2008 వరకు 15 సంవత్సరాలు దాదాపుగా 3 టర్ములు షీలా దీక్షిత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో పాలించింది. కానీ 2013లో నిర్వహించిన ఎన్నికల్లో మాత్రం అక్కడ షీలా దీక్షిత్ ఓడిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ మరియు బీజేపీ పార్టీలు విజయం సాధించాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఢిల్లీని అనేక విధాలుగా షీలా దీక్షిత్ డెవలప్మెంట్ చేసిన, కామన్వెల్త్ గేమ్ నిర్వహణలో అనేక అవినీతి ఆరోపణలు రావడము, 15 సంవత్సరాల అధికారంలో ఉండటంతో సహజంగా ఏర్పడే ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, దీన్ని క్యాచ్ చేసుకున్న ఒక ఎన్జిఓ నుండి రాజకీయ పార్టీగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ అయితే ఓడించగలిగినాయి. 2013లో నిర్వహించిన ఎన్నికల్లో 31 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన 28 స్థానాలు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి అధికారంలోకి వచ్చింది. 49 రోజుల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దాని తర్వాత నిర్వహించిన 2015లో నిర్వహించిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలతోటి దాదాపుగా రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేసింది. అప్పుడు బీజేపీ 3 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. 2020లో నిర్వహించిన ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. 62 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. బీజేపీ 8 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. 2020లో నిర్వహించిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 53% ఓట్లు సాధించగా బీజేపీ దాదాపుగా 39% ఓట్లను సాధించింది. 2025లో మరోసారి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉండడము, ప్రజల నుండి ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత అయితే ఉంటుంది. దాంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి అనేక మంది నాయకుల మీద ఎంతో కొంత అవినీతి ఆరోపణలు రావడం, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించడం, ఈ తదితర ఫ్యాక్టర్స్ ప్రజల మీద ఎలా చూపించబోతున్నాయి అనేది ఈ ఎన్నికల్లో చూడాలి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కేజ్రీవాల్ నాయకత్వంలోని ముఖ్యంగా ఢిల్లీ వాసులకు విద్య, ఉచిత నీరు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత పవర్, ఈ సంక్షేమ పథకాల మీదనే అనేక ఆశలు పెట్టుకుంది. వాటితో పాటుగా ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్నామని చెప్తున్నారు. ఉచిత నీరు, ఉచిత కరెంటు, ఈ 2 హామీలు ప్రజలను అమితంగా ఆకర్షించాయి. తాము ఆమ్ ఆద్మీ అని చెప్పుకుంటేనే విలాసవంతమైన జీవితాలు గడపడం, అనేక ఆరోపణలు రావడం వారిపైన, అది కూడా వారిని ప్రశ్నార్థకంగా, వారి ఎన్నికలపై ప్రభావం ఎంతవరకు చూపిస్తుందో ఒకసారి వేచి చూడవలసి ఉంది. ఎందుకంటే 2013లో కాంగ్రెస్ పార్టీని ఓడించి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం అంతగా అనుకున్నంతగా ప్రభావం చూపని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో ఏం చూస్తుందో చూడాలి. అదే విధంగా ఇప్పుడు బీజేపీకి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉండడము, అదే విధంగా గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు బలంగా ఉండడము, కేజ్రీవాల్ కి సరితూగగల
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాత్రం బీజేపీ పార్టీ ప్రకటించలేకపోతుంది. ఇది దానికి ప్రతికూలమైన అంశం. కానీ ఈ రెండు పార్టీల మధ్యన అసలే ఏ మాత్రం ఓటింగ్ లేకుండా పోయినా కాంగ్రెస్ పార్టీ ఎంత ఓట్లను చేస్తుంది, ఈ రెండు పార్టీల గెలుపోటములను ఎంత ప్రభావితం చేస్తుందో చూడాల్సింది. అదే విధంగా ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలపై ఎప్పటికప్పుడు విశ్లేషణ మీకు అందిస్తూనే ఉంటాం.